అడ్వాన్స్డ్ ల్యాండ్ కవర్ ఆపరేషన్స్. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏదైతే మనకు అగ్రికల్చర్ యాక్టివిటీలో మీ భూమి అనేది వచ్చేసి మనకు కొన్ని ఇన్పుట్ పారామీటర్స్ తీసుకోవడానికి మాత్రం ఉంటుంది. ఇది కూడా చాలా వరకు చూసుకున్నప్పుడు వీడియోస్ అనేది మనం చూసాం. ఫాల్స్ ట్రిగ్గర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే డేటా అనేది చాలా వరకు ఫాల్స్ ట్రిగ్గర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇంతమంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాం కదా, అంటే డేటా అనేది రాంగ్గా ఉంటుంది, కాకపోతే దాన్ని రైట్గా కన్సిడర్ చేసుకొని దాన్ని చేయడం. దాన్ని అప్పుడు ఏమవుతుందంటే డేటా రాంగ్ కాకపోతే యూజ్లెస్గా ఆ డేటాను వచ్చేసి కన్సిడర్ చేస్తూ ఉండడం, అట్లాంటివి మనం దాన్ని ఎట్లా యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏఐ ద్వారా మనం ఎలా న్యూరాన్స్ ద్వారా మనం వచ్చేసి టాస్క్లను వచ్చేసి ఏ విధంగా అసైన్ చేసి అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఎలా మనం వెల్ పర్ఫామ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకు మీమోలో మనం చూసుకున్నప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీలో మనకు ల్యాండ్ కవర్ ఎక్స్టెండ్ మాత్రమే ఇన్పుట్గా కొన్ని వాటికి యూజ్ అవుతుంది. ఎట్లాంటి వాటికంటే ట్రాక్టర్లో వచ్చేసి కల్టివేటర్ యూజ్ చేయాలి. అగ్రికల్చర్ వరి నాట్లేసే వాళ్ళకి వచ్చేసి ఎంత ఎక్స్టెండ్ బట్టి ఛార్జ్ చేయడం కానీ, ట్రాక్టర్లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అవి టిల్లర్ కానీ బ్లేడ్ కానీ వరి నాటినప్పుడు అవి వచ్చేసి టైంను బేస్ట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. రిమైనింగ్ ఇక్కడ మనం ల్యాండ్ కవర్ని యూజ్ చేసుకొని విలేజ్ లెవెల్ ల్యాండ్ కవర్ ఉంటుంది. దాంట్లో మనకు యూజర్కి సంబంధించి యూజర్ స్పెసిఫిక్గా చూసుకున్నప్పుడు అతని పరిధిలో అతనికి ఎంత ఉంది అనేది అతని లాగిన్ బట్టి అతనే గెట్ చేసుకోవడం అనేది మనం ప్రీవియస్గా చూసాం. దీన్ని ఇప్పుడు మనకు వచ్చేసి ఏఎస్ ద్వారా ఇప్పుడు మనకి ఏదైతే ఫార్మర్కి అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఉన్నాయో అతని ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, రెండోది వచ్చేసి తర్వాత అతను అమ్మిన తర్వాత అతను ప్రాఫిట్ మార్జిన్లో ఉన్నాడా లాస్ మేకింగ్లో ఉన్నాడా అనేది ఒకటి అసైన్ చేయడం. రెండోది వచ్చేసి పర్సన్స్ వైజ్ ఈ డేటాను చూసుకున్నప్పుడు ఎవరికి ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది ఒకటి ముందుగా గమనించడం ఒకటి కావాలి. రెండోది వచ్చేసి స్పెసిఫిక్ పనిని బట్టి ఎవరెవరు ఆ పనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది గెట్ చేసుకోవడం అనేది మనకు రెండు కావాలి. డేటా అనేది ఒకటి. దీన్ని ఎలా చేయాలి మనం చూసుకున్నప్పుడు మిషన్ లెర్నింగ్ అల్గారిథం కంటే మనం వచ్చేసి ఏఐ ద్వారా మనం న్యూరాన్స్కి వచ్చేసి టాస్క్ అసైన్ చేయడం. ఆ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఏదైతే నాకు కావాల్సిన పర్సన్స్ వైజ్ ఏమేమి ఉన్నాయి, పర్టికులర్ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఎంతమంది పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ పర్సన్స్ వచ్చేసి ఏ విధంగా ఎక్స్పెండిచర్ వచ్చేసి అతను ఖర్చు పెట్టాడు. రెండోది వచ్చేసి ఇతను త్రూ అవుట్ అగ్రికల్చర్ డ్యూరేషన్ ఏదైతే వరి కానీ పత్తి కానీ శనగ కానీ ఆ డ్యూరేషన్లో అతను వచ్చేసి ఆ ఫార్మరు ఎంత ఎక్స్పెండిచర్ అవి ఒకటి చూసుకోవడం. పర్సన్స్ వైజ్ చూసుకున్నప్పుడు ఎంత అనేది మనకు అదే ఒకటి కావాలి. రెండోది వచ్చేసి ఇంకా పర్టికులర్ ఫ్యూ న్యూరాన్స్కి వచ్చేసి మనం అసైన్ చేసే టాస్క్ ఏంటంటే స్పెసిఫిక్ పని బట్టి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ స్పెసిఫిక్ డీటెయిల్స్ అనేది గెట్ బ్యాక్ అవడం. ఇక్కడ మనకు వచ్చేసి బ్యాక్ ఎండ్ వచ్చేసి మనం ఇక్కడ న్యూరాన్స్ ద్వారా మనం ఆల్గారిథమ్స్కి వచ్చేసి ట్రైనింగ్ ఇస్తా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఫార్మర్కి సంబంధించిన అగ్రికల్చర్ యాక్టివిటీస్లో మనకు ఏమేం కావాలో అది వచ్చేసి ఇది ఫుల్ఫిల్ చేయడం. ఇది మనకు వచ్చేసి హైరార్కీ. ఏదైతే మనకు స్టేట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్కి ల్యాండ్ కవర్స్ వచ్చేసి ఎలా మారుతూ వెళ్తున్నాయి, మనకు కావాల్సిన గ్రౌండ్ లెవెల్లో విలేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మనకు ఏమున్నాయి, మళ్ళీ ఫార్మర్ కండర్లో అతను ఫార్మర్ కల్టివేట్ చేస్తున్న సంబంధించిన అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఈ న్యూరాన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేసిన 2 టాస్క్లు ఏదైతే పర్సన్స్ వైజ్ వచ్చేసి ఎంత వెళ్తుంది, ఏదైతే పర్టికులర్ పని బట్టి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి టాస్క్లను వచ్చేసి న్యూరాన్స్ ద్వారా అసైన్ చేశాను. మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి విలేజ్ అనేది సెలెక్ట్ చేశాను. పర్టికులర్ విలేజ్ అనేది సెలెక్ట్ చేయగానే ఆ విలేజ్ పరిధిలో ఏదైతే ఫార్మర్ లాగిన్ అయిన తర్వాత ఆ ఫార్మర్కి అండర్లో ఉన్న ల్యాండ్ XYZ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గెట్ బ్యాక్ అవడం. అతను వచ్చేసి మళ్ళీ ఏమేం క్రాఫ్ట్ అనేది అతను ఇచ్చున్నాడు అనేది మనం చూడాలి. ఇక్కడ వచ్చేసి నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా 2023-24 ఈ డ్యూరేషన్లో వచ్చేసి వరి అనేది సాగు చేశాడు. ఈ వరి సాగు చేసిన దాంట్లో అతను ఎంత ఖర్చు పెట్టాడు అనేది ఒక టాస్క్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే పర్సన్స్ వైజ్ వచ్చేసి ఆ ఫార్మర్ వచ్చేసి ఉండే డేటాలో నుంచి పర్సన్స్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ అనేది జరిగింది, అంటే ఎంత ఖర్చు పెట్టాడు అనేది కొన్ని న్యూరాన్స్కి వచ్చేసి ఆ జాబ్ను అసైన్ చేసాం.
తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్‌లో ఇది అడుగుతుంది. బ్యాక్ ఎండ్‌కి వెళ్తుంది. ఎళ్లి న్యూరాన్స్ వచ్చేసి స్పెసిఫిక్ డేటా అనేది కావాల్సిన రీతిలో అడుగుతుంది. దానికి కావాల్సిన ఇన్‌పుట్స్ తీసుకుంటుంది. ఆ స్పెసిఫిక్ టాస్క్‌కి సంబంధించి ఎలా పెర్ఫార్మ్ చేయాలనే ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని చేస్తుంది. ఇది అసైన్ చేసిన ఒక టాస్క్. ఇంగా అనదర్ న్యూరాన్‌కొచ్చేసి నేను అసైన్ చేసిన టాస్క్ ఏంటంటే నువ్వొచ్చేసి ఆహ్, పర్టిక్యులర్ స్పెసిఫిక్ టాస్క్‌ని బట్టి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యున్నారు సేమ్ ఎగ్జిస్టింగ్ డేటాని బట్టి అని మనం చేస్తున్నాం. ఇక్కడ మనకొచ్చేసి ఇక్కడ మనకు పర్సన్స్ వైస్ చూసుకున్నప్పుడు మనకు ఈ ప్లేస్‌లో వచ్చేసి మనం పర్సన్స్ వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి పర్టిక్యులర్‌గా ఏదైతే ల్యాండ్ కవర్ ఎక్కడైతే ల్యాండ్ కవర్ ఉందో ఆ ల్యాండ్ కవర్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అని పర్ఫార్మ్ అనేది చేశారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పర్సన్స్ వైస్ స్ప్లిట్ చేసినప్పుడు ఎవరు ఈ విధంగా మనకొచ్చేసి అమౌంట్ అనేది స్ప్లిట్ అవుతూ వచ్చింది. ఇక్కడొచ్చేసి ఏదైతే ఫైనల్‌గా మనకొచ్చిన పంట ఏదైతే ఉందో అది వచ్చేసి సేల్ చేయడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం వచ్చేసి ఏది సెక్టార్ వైజ్ ఇప్పుడు మనకు వచ్చేసి ఏది అగ్రికల్చర్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవి వాటికి ఎంతెంత ఖర్చు పెట్టున్నాం. ఇప్పుడు ట్రాక్టర్‌కి ఎంత ఖర్చు పెట్టాం. ఎరువులకి ఎంత ఖర్చు పెట్టాం. రెండోది వచ్చేసి విత్తనాలకి ఎంత ఖర్చు పెట్టాం అనేది మనకి డేటా అనేది న్యూరాన్స్ ద్వారా మనకి గెట్ బ్యాక్ అవుతుంది. రెండోది వచ్చేసి మనకు కేటగిరీ కాదు. కేటగిరీలో ఉండే సబ్ కేటగిరీస్ దాంట్లో ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నాయి. ట్రాక్టర్‌లో వాళ్ళు సర్వీసెస్ ఏమున్నాయి. బ్లేడ్ ఉంటుంది, టిల్లర్ ఉంటుంది, కల్టివేటర్ ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు దేనికి ఎంత ఆహ్, ఖర్చు పెడుతున్నాం అనేది ఏదైతే ఫార్మర్ అతని ల్యాండ్ కవర్‌లో ఎక్స్‌పెండిచర్ ఎంత అవుతుంది. టిల్లర్‌కి చిల్లర ఎంత అవుతుంది, ఇది అవుతుంది, ఇంత అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలిసింది. ఇది ఈ డేటా అనేది కొంతవరకు అర్థమవుతుంది. ఇంకా మనం స్పెసిఫిక్‌గా వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది తెలియాలి. తర్వాత ఎంత అమ్ముతున్నావు అంటే నీకు ఈ ఖర్చులో నుంచి నీకు తిరిగొచ్చింది చూసుకున్నప్పుడు నీకు ఎంత మిగులుతుంది అనేది గమనించొచ్చు. ఫర్దర్‌గా మనం చూసుకున్నప్పుడు మనకు ఎక్కడ మనకు అగ్రికల్చర్ యాక్టివిటీలో ఎక్స్‌పెండిచర్ అంటే మైనస్‌లో ఉండేది ఎక్స్‌పెండిచర్ మనం ఖర్చు పెట్టేది మనకు అది పోను మనకు ఫార్మర్ వచ్చేసి అతను పంటను అమ్మిన తర్వాత అతనికి హ్మ్, రిటర్న్ బ్యాక్ అవుతున్న అమ్మిన తర్వాత అతనికి మిగిలేది ఏందనేది ఇక్కడ మనం గెట్ బ్యాక్ అవుద్ది. అదే ఇది వచ్చేసి మనకు సెక్టర్ వైస్ మనకొచ్చేసి ఆ కేటగిరీలో మళ్ళా సబ్ కేటగిరీ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఉంది ట్రాక్టర్లు ఉంది. దాంట్లో మళ్ళా సబ్ కేటగిరీ కల్టివేటర్ ఇంకోటి వరి నాట్లు చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత అవుతుంది. మళ్ళా పనులు అయి జరుగుతా ఉంటాయి కదా! మధ్య మధ్యలో ఎరువులు ఉంటాయి. ఎరువుల్లోనే మళ్ళా రకరకాలు ఉంటాయి. అట్లా మళ్ళా వాటిల్లో యూరియాకి ఎంత ఖర్చు పెడుతున్నాం. రెండోది వచ్చేసి పొటాష్ ఎంత ఖర్చు పెడుతున్నాం. అట్లా చూసుకున్న ఫెర్టిలైజేషన్ సెక్టర్ చూసుకున్నప్పుడు దానికి ఎంత ఎక్స్‌పెండిచర్ దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్ కేటగిరీ అనేది ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఎంత అవుతుంది అనేది దీంట్లో చూసుకున్నప్పుడు ఈ కేటగిరీ మైనస్‌లో వచ్చేసి మనకి ఎక్స్‌పెండిచర్ పాజిటివ్‌లో ఉండేది వచ్చేసి మనకు గెట్ బ్యాక్ అయిన రిజల్ట్ వచ్చేసి మనకు న్యూరాన్స్ ద్వారా మనకు గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ మనకొచ్చేసి మనకి మళ్ళీ సిమ్ వాడాలి. సిమ్ ఏంటంటే మన మనకు మన ఫోన్ మాట్లాడాలంటే సిమ్ కావాలి. వాటికి రీఛార్జ్‌కి గాని, వాటికి ఇటికి చూసుకున్నప్పుడు అంతా మనకి ఈ టైంలో మనకు ఏదైతే ఖర్చు పడుతుందో అదంతా మనం లెక్కలోకి తీసుకోం. ఇది తెలుస్తుంది. మనకు ఇది మన స్పెసిఫిక్‌గా మనది ఇది ఓకే. మనకు ఈ న్యూరాన్స్ వచ్చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చున్నాయి. ఇక్కడ మనకేమవుతుంది డీటెయిల్ అంతా వచ్చేసి పర్సన్స్ వైస్ అనేది మనకు గెట్ బ్యాక్ అయింది. మనకు నాకు ఏ న్యూరాన్ ఏదైతే ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ఉన్నాయో ఈ స్పెసిఫిక్ టాస్క్ అనేది నాకు ఈ విధంగా వద్దు డేటా నాకు అనదర్ విధంగా కావాలి. ఏదైతే నేను ఒక న్యూరాన్స్కి వచ్చేసి అసైన్ చేసిన టాస్క్ ఏంటంటే ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఏదైతే టాస్క్ ఏదైతే ఉందో దీంట్లో టిల్లర్ ఏదైతే ఉందో టిల్లర్ అనేది యూజ్ చేయగానే టిల్లర్కి సంబంధించి పర్సన్స్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారో ఉండే ఎక్స్‌పెండిచర్ వచ్చేసి పర్సన్స్ వైస్ వచ్చేసి ఎంతెంత పే చేశాం. ఇక్కడ వచ్చేసి 2 పర్సన్స్ శ్రీను అనే అతనికి వచ్చేసి 5,000 చిల్లర వచ్చేసి ఎక్స్‌పెండిచర్ అనేది ఖర్చు చేయడం జరిగింది. ఇంకొక అతను వచ్చేసి హరీష్ అనే వ్యక్తికి వచ్చేసి 200గా మనం ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇట్లా ఉంది. మళ్ళా దీంట్లో మనం బేస్ చేసుకున్నప్పుడు అదే దాంట్లో మనకు మనకు ఇది సేమ్ ఇంత ముందర చూసిన విధంగానే ఎంత ఖర్చు అవుతుంది. రెండోది ఖర్చు అవుతుంది. దీంట్లో వచ్చేసి స్పెసిఫిక్‌గా మళ్ళా ఇది ఉంది. తర్వాత
కల్టివేటర్ అనేది ఇచ్చాను. కల్టివేటర్ ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు నాకు ఫెర్టిలైజేషన్స్ అనేది కూడా ఏదో పార్ట్గా మనం వచ్చేసి ఇక్కడ నాకు గెట్ బ్యాక్ అవుదాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ పొటాష్ కావాలి. పొటాష్ అనేది నేను యాడ్ చేయంగానే పొటాష్ ఇవ్వంగానే నాకు ఇక్కడ 2000 చిల్లర వచ్చేసి అమౌంట్ వచ్చేసి ఎరువులకు వచ్చేసి మనం యూజ్ చేస్తున్న అవసరం అనేది మనకి ఇక్కడ అవ్వబడింది. మనకి ఈ విధంగా XYZ పారామీటర్స్లో మనం చూసుకున్నప్పుడు న్యూరాన్స్ వచ్చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి స్పెసిఫిక్గా ఏదైతే పర్టికులర్ ఫార్మర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో అతను స్పెసిఫిక్ ఏదైతే మనం మనిషి ఎట్లా బ్రెయిన్ ద్వారా ఆలోచిస్తున్నాడో సేమ్ అదేవిధంగా ఇచ్చిన టాస్క్లు ఏదైతే న్యూరాన్స్కి అసైన్ చేసిన తర్వాత ఆ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే స్పెసిఫిక్గా ఎగ్జిస్ట్ ఉండే ఫార్మర్ డేటాను బేస్ చేసుకొని ఏదైతే వెల్ నైన్ అల్గారిథమ్స్ ఏదైతే ఉన్నాయి మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ డీప్ లెర్నింగ్ లేయర్స్ వైజ్ వచ్చేసి నెట్వర్క్స్లో న్యూరాన్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసి ఫైనల్గా ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి గెట్ బ్యాక్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించాం. ఇక్కడ ఇంకా ఎగ్జిస్టింగ్ మనకి ఇక్కడ విలేజ్ లెవెల్ ఒక ల్యాండ్ కవర్ను మాత్రమే ఇక్కడ గమనించాం. ఇది పర్టికులర్ ల్యాండ్ కవర్. ఇదే ల్యాండ్ కవర్ డేటా వచ్చేసి విలేజ్ లెవెల్లో మనం యాడ్ చేసి తర్వాత వచ్చేసి ఏదైనా ఫెర్టిలైజేషన్స్ అనేది ఏదైతే ఇన్సెక్ట్స్ తెగుళ్ళు ఏదో ఒకటి వచ్చున్నాయి ఆ తెగుళ్ళు మనకు వచ్చేసి విలేజ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ద్వారా మనకు అల్గారిథమ్స్లో ట్రైన్ చేసి అది ఎంత రీజన్లో మనకు ఇన్ఫెక్షన్ అయింది అనేది న్యూరాన్స్ వచ్చేసి రిపోర్ట్ అనేది మనం గెట్ బ్యాక్ చేసుకోవడం న్యూరాన్స్ ద్వారా మనకు ఎటువంటి ఎరువులు అనేది వేస్తే అది క్యూర్కి వస్తుంది అనేది కూడా మనం దాని ద్వారా ప్రిడిక్షన్స్ అనేది కూడా తీసుకోవచ్చు. ఫైన్ ఐఎమ్ గివింగ్ ఏఐ రిలేటెడ్ డెమాన్స్ట్రేషన్ అనేది మనం ఇక్కడ గమనించాం. ఫైన్ ఐఎమ్ గివింగ్ ఏ కన్క్లూషన్. ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు మనకు యూనిట్స్ ద్వారా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది చూసాం. ఇక్కడ ప్రతిదీ మనకు వచ్చేసి ప్రతిదీ మనకి యూనిట్స్ ద్వారా మనం వచ్చేసి ఇక్కడ పే చేస్తాం. అంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు బ్యాంక్ స్టేట్మెంట్లు ఎట్లా ఉంది ప్రతి దానికి వచ్చేసి మనకు ఖర్చు పెట్టేది వచ్చేసి మనకు మన చేతి పడుతుంటుంది. మనకు అమ్మినప్పుడే కదా మనకు దాంట్లో నుంచి ఖర్చు బాను మనకు ₹1 చేతికి వచ్చిందంటే అదే మనకు వచ్చేసి ఇక్కడ మనకు డబ్బులు ఏదైతే మనకు ఖర్చు పెట్టంగా మనకు ఏదో ఒకటి అమ్మతాం దాన్ని తిరిగి వచ్చిందే మనకు వచ్చేసి లాభంగా చూసుకుని దాన్ని అది రెడ్యూస్ చేసే విధంగా క్రెడిట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎట్లా ఉందో ఆ విధంగా కూడా లాజిక్స్ అనేది మనకి ఇక్కడ రిటర్న్ బ్యాక్ అయ్యి రిజల్ట్ అనేది గెట్ బ్యాక్ అవడం జరిగింది. ఫైన్ ఐఎమ్ గివింగ్ ఇట్లాంటి అగ్రికల్చర్ రిలేటెడ్లో ఇట్లా ఏ రిలేటెడ్ అబ్జర్వేషన్లో మనకు న్యూరాన్స్ ద్వారా వర్క్ చేయించి ఫైనల్గా రిజల్ట్ని వచ్చేసి మనం గెట్ బ్యాక్ జస్ట్ లైక్ మనకు ఏఐలో మనకి ఎట్లా చూస్తున్నాం క్వశ్చన్ చేస్తే అది ఇంటర్నల్గా లేయర్స్ ద్వారా అది అండర్స్టాండ్ చేసుకొని మనకి ఎట్లా గైడ్ బ్యాక్ చేస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అదేవిధంగా సేమ్ అదే సినారియో ద్వారా మనకు అర్థం చేసుకుని జియో స్పేషల్ వైజ్ న్యూరాన్స్ ద్వారా వర్క్ చేసి మనకు రిటర్న్ బ్యాక్ అవడం అనేది గమనించాం. ఫైన్ ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. గుడ్ బై.